హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ అన్ను. అను అను ఎక్కడికి వెళ్తున్నా? నాన్నగారు, నేను కార్తిక్ బాబాయ్ని హగ్ చేసుకొని హ్యాపీ బర్త్డే చెప్పడానికి వెళ్తున్నాను. వద్దు, పైకి వెళ్ళు, అలాంటివే వద్దు. ప్లీజ్ నాన్నగారు, ప్లీజ్. అను వద్దని చెప్పానుగా, ఎక్కడికి వెళ్ళొద్దు, పైకి వెళ్ళు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భాన నీకు మా శుభాశీస్సులు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ నాన్న. ఈరోజు మన చిన్నవాడి పుట్టినరోజు. కనీసం ఆశీర్వాదమైనా ఇవ్వచ్చు కదా కౌసల్య. కార్తీక్, అందరం కలిసిపోతాం త్వరలోనే. ఏ క్షణంలో ఈ లవ్లీ ఇంటికొచ్చిందో అప్పటినుంచి ఇంటి వాతావరణమే మారిపోయింది. కొద్ది క్షణాల ముందు మనం ఎంతో సంతోషంగా ఉన్నాం. చూసావుగా, ఈ రోజు కార్తీక్ పుట్టినరోజు అయినా మనస్ఫూర్తిగా అతన్ని ఆశీర్వదించలేకపోయాం. దీనికంతా ఆ లవ్లీనే కారణం. నీకు తెలుసుగా మీనాక్షి, కార్తీక్ తన ప్రతి పుట్టినరోజుకి ముందు నాతో అనేవాడు, వదినా నా కోసం క్యారెట్ హల్వా చేయండి, జిలేబీలు చేయండి అని. నాకు అవంటే ఎంతో ఇష్టమని. కానీ ఈరోజు తనలా మనెదురుగా నిలబడి ఉన్నప్పటికీ తనతో మనస్ఫూర్తిగా చెప్పలేకపోయాం, కార్తీక్ నీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని. ఈ లవ్లీ వచ్చి అన్నింటినీ సర్వనాశనం చేసింది. సర్వనాశనం. ప్రియా, నువ్వు బాగానే ఉన్నావు కదా?
అంటే అది నేనేమంటున్నానంటే నీకు ఆదికి మధ్య ఎలాంటి గొడవ జరగలేదు కదా, మీరిద్దరూ అలా మొహాలు తిప్పుకుంటున్నారెందుకు? అంటే టిఫిన్స్ దగ్గర అలిగినట్టుగా కనిపిస్తూ ఉంటే అడిగాను. పెద్దగా ఏం లేదక్క, ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ అయింది, సర్దుకుంటుంది. అలాగే నేనేమనుకుంటున్నానంటే ఈరోజు వంట నేను ట్రై చేయనా? అది ఆదికి క్యాలీఫ్లవర్ కర్రీ అంటే ఇష్టం, అందుకే నేను చేద్దామని. అత్తయ్య గారు టీ తీసుకోండి. అక్కడ పెట్టు. మామయ్య గారు మీరు టీ తీసుకోండి. షుగర్ వేసి తీసుకొచ్చాను. చల్లగా ఉండు తల్లి. ఏమండి, మళ్ళీ ఆశీర్వదిస్తారెందుకు? ఉదయానే ఓసారి అయిపోయిందిగా. అరే ఏదో టీ తెచ్చింది కదా అని. అలాగా, ఆ టీ ఇలా ఇవ్వండి. అరే అత్తయ్య గారు నేను టీలో షుగర్ వేయలేదు, రోజు ఎలా ఇస్తానో అలాగే ఇచ్చాను. ఎప్పుడు చూసినా నన్నే అనుమానిస్తూ ఉంటావు. అలాగే, మీరు వెంటనే వస్తున్నారుగా, సరే మంచిది. అన్నిట్లోకి ఏది బెస్ట్ గా ఉంటే అదే పంపించండి. ఈ రోజు మా కార్తీక్ బర్త్డే, అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి, ద బెస్ట్ క్వాలిటీ కావాలి. సరే సరే, ఇక నేనుంటాను, మీరు తీసుకురండి. వచ్చేసినట్టున్నారా? అమ్మాయి గౌరీ, ఏమైంది? ఈ లవ్లీ మారేలా లేదు. ఇంతకు ముందు మమ్మల్ని అందరినీ మాయ చేసి బర్త్డే పార్టీ పెట్టించింది. ఇక ఈరోజు కార్తీక్ పుట్టినరోజు కదా, దానికి కూడా అలాంటి పార్టీనే పెడుతున్నట్టుంది. మీరే చూస్తున్నారు కదా ఎంత పెద్ద బాక్సులో సామాన్లు తెప్పించిందో. ఇంట్లో అందరూ విచారంగా ఉంటే తనకి మాత్రం సంబరాలు కావాల్సొచ్చింది. అమ్మాయి గౌరీ, నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. తనేం చేసుకున్నా మనకనవసరం. అరే అవును, పని మనిషి ఇంకా రాలేదా? అదే అత్తయ్య గారు, చూస్తున్నారుగా ఈ రోజు కూడా రాలేదు, కనిపించడమే లేదు. ఈ నెల పూర్తవగానే తనని మానిపించేస్తాను, అంతే. ఇక మీరు అనుమతి ఇవ్వడమే మిగిలింది. నువ్వు సరిగానే ఆలోచించావు గౌరీ. ఇప్పుడిక ఈ సంక్రాంతి పండుగని వెళ్ళనివ్వు, ఆ వెంటనే లెక్క చూసి తనని పంపించేద్దాం. అయినా ఇప్పుడు నా కాలు నొప్పి కూడా తగ్గిపోయింది. ఏది ఏమైనా కానీ నేను ఈరోజు అమ్మాయి వేషంలో రాలేను. ఈరోజు నా కార్తీక్ పుట్టినరోజు, దాన్ని మించి నాకేదీ లేదు. ఆ అమ్మాయి సంగతేంటో తర్వాత చూసుకుందాం, ఈరోజు మాత్రం వెళ్ళను. సరే లేవండి అత్తయ్య గారు, మీరు వెళ్ళి మీ గదిలో విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను మీకు. లేవండి. నమస్కారం అండి. నమస్కారం. రండి రండి. ఇలా అకస్మాత్తుగా వచ్చారేంటి? మీరంతగా ఆశ్చర్యపోవాల్సిందేముంది? హోమం ఉందని పిలిపించారు, అందుకే మేము ఇలా వచ్చాం. హోమమా? మా ఇంట్లోనా పంతులు గారు? అవునమ్మగారు. అది పంతులు గారిని నేనే రమ్మన్నాను. కార్తీక్ బర్త్డే కదా, అది హోమం చేయించాలని, అందుకే. పంతులు గారు మీరు రండి.
లవ్లీ, లవ్లీ, ఈ ఏర్పాట్లన్నీ ఏంటి? ఇదే నేను నీకిచ్చే బిగ్ సర్ప్రైజ్. నాకు తెలుసు నువ్వు ప్రతిసారి నీ బర్త్డే రోజు నీ ఫ్యామిలీతో కలిసి పూజ చేసుకుంటావని. అందుకే నేను నీకోసం ఇలా లవ్లీ, ఇవన్నీ చేయాల్సిన అవసరమే ఉంది? ఇవాళ నీ బర్త్డే కార్తీక్. అది వదిలే, రా ఇలా వచ్చి కూర్చో. కూర్చో. కౌశిక్ గారు, మీరు కూడా వచ్చి కూర్చోండి. పంతులు గారు, మీరు మొదలు పెట్టండి. అక్కడ కూర్చున్న మనతో ఉన్నట్టే. అవును. ओम अपवित्र सर्वस्थानं गतोपि वैष्णव पुंडरीकाक्ष सभाभ्यंतर शुचि। ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरि। ओम सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी। అమ్మా, ఇప్పుడు పంచామృతం చేయాలి. పాలు తీసుకొస్తావా? పాలు విరిగిపోయాయి. ఇప్పుడు నేనేం చేయాలి? బాబు, పూజకి ఆలస్యం అవుతుంది. త్వరగా నీ భార్యను రమ్మను. అలాగే. లవ్లీ, లవ్లీ, త్వరగా తీసుకురా. వస్తున్నాను. కార్తీక్, అది పంచామృతం కోసం తెచ్చిన పాలు విరిగిపోయాయి. ఇప్పుడేం చేద్దాం పంతులు గారు? బాబు, పంచామృతం చాలా ముఖ్యం. ఈ పిల్లకసలు ఒక్క పని కూడా చేత కాదు. పూజలో ఆటంకం రావడం అనేది మంచిది కాదు. దీన్ని అపశకునం అంటుంటారు. ఏమండి, అమ్మగారు, నాన్నగారు, ఏదో ఒకటి చెయ్యండి. బాబు, ఈ పూజలో పంచామృతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అది లేకపోతే ఈ పూజా ఫలం మీకు దక్కదు. అందుకని పంచామృతానికి కావలసిన ద్రవ్యాలను వెనువెంటనే ఏర్పాటు చేయండి. మరేం పర్వాలేదు లవ్లీ, నేను బయటికెళ్ళి తీసుకొస్తాను. పంతులు గారు, నేను పంచామృతం చేయడానికి పాలే కాదు, దాంతో పాటు కావలసినవన్నీ తీసుకొచ్చాను. ఇవ్వండి. మీనాక్షి, అమ్మాయి గౌరీ, తన నేనే రమ్మన్నాను. కార్తీక్ పుట్టినరోజు పూజ అసంతృప్తిగా ముగించేయడం నాకిష్టం లేదు. అత్తయ్య గారు, ధన్యవాదాలు. మంచిదండి, ఇక హోమాన్ని మొదలు పెడదాం.
అందర్నీ హారతి తీసుకోమనండి. అలాగే పంచామృత తీర్థాన్ని పంచండి. అదండి, హ్యాపీ బర్త్డే కార్తీక్. గౌరక్క, కార్తీక్ కోసం తీసుకోండి. అదీగాక భగవంతుడి ప్రసాదం కదా. అత్తయ్య గారు, మంచిది బాబు, ఇక నేను వెళ్ళొస్తాను. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ.